ఇసుకపాలెం గ్రామానికి సంబంధించి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. దాదాపు 23 సంవత్సరాల తర్వాత వేడుకగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముందుగా గ్రామస్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు అనేక దేవాలయాలకు సంబంధించి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా చాలామంది భక్తులు ముందుకొచ్చి సొంత నిధులతో, ప్రభుత్వ నిధులతో దేవాలయాలు నిర్మించుకోవాలి, ఆ భక్తి భావాన్ని గ్రామాల్లో ప్రజల్లో కొనసాగించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం, భక్తి కార్యక్రమాలు చేపట్టడం ఇది స్వాగతించాల్సినటువంటి విషయం సమాజంలో. ఒకటి ఈరోజు గ్రామస్తులందరినీ, ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి సుధాకర్కి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ భగవంతుని శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరి మీద మెండుగా ఉండాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మరొకసారి నన్ను ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమంలో నాకు చోటు కల్పించినటువంటి గ్రామస్తులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ దేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని విధాల ప్రజలకి మేలు కలగాలని, మేలు కలిగాక భగవంతుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గుడి 2003లో త్రితండ్రి శ్రీమన్నారాయణజీ స్వామి వారితో ప్రారంభించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 24 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం వైభవంగా మేము బ్రహ్మోత్సవాలు చేస్తాం. 23 సంవత్సరాల తర్వాత మామూలుగా 12 సంవత్సరాలకు ఒకసారి చేయాలి, కానీ మేము 23 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరం మహాకుంభాభిషేకం చేసి మళ్ళీ సంపోషణ చేసాము. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే వైభవంగా మేము మా తిరునాళ్ళు చేసుకుంటాం. బ్రహ్మోత్సవాలు 7 రోజులు జరుగుతాయి. దానిలో 5 రోజులు ప్రముఖంగా జరుగుతాయి. హోలీ రోజు హనుమంత్ సేవ ఉంటుంది, హోలీ మరుసటి రోజు గరుడ సేవ ఉంటుంది, తర్వాత కళ్యాణం. దీనికి మా ఊరిలో చుట్టుపక్కల గ్రామస్తులు విశేషంగా వచ్చి మా రాముల వారి కళ్యాణాన్ని వీక్షిస్తారు. గరుడ సేవకి అదే మాది విశేషంగా వస్తారు. ఈరోజు ఉదయం లేచి వేద పఠనంతో ప్రారంభమైంది ఈ దైనందిన కార్యక్రమాలు. తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం జరిగింది.
అభిషేకం అయిన తర్వాత స్వామివారికి చేయదగినటువంటి ముఖ్యమైనటువంటి ఒక్క నిమిషం ఆగ జస్ట్ స్వామివారికి చేయదగినటువంటి హోమాలు చేశాం. ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రథమ దర్శనం చేయించాము. ప్రథమ దర్శనం అనంతరం మళ్ళీ ఇప్పుడు లోపల స్వామివారికి మూల స్వామివారికి ధ్రువ కళ్యాణం అనే కళ్యాణం జరుగుతుంది. లోపల ఉన్నటువంటి మూలవర్లకు జరుగుతుంది ఈ కళ్యాణం. 10 మంది చూడడానికి వీలుగా శాంతి కళ్యాణం ఏర్పాటు చేశారు. ఇప్పుడు శాంతి కళ్యాణం జరుగుతుంది. శాంతి కళ్యాణం అయిన తర్వాత ఉత్సవం ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు అవి.